నియోజకవర్గంలో నివాసం వద్ద మా ప్రతినిధి రాఘవేంద్ర ఉన్నారు. అక్కడి నుంచి మరిన్ని డీటెయిల్స్ ఆయన అందిస్తారు. ఓవర్ టు యు రాఘవేంద్ర. పన్నీర్సెల్వం వర్గీయులు కొద్దిసేపటి క్రితం మద్దతిస్తున్న ఎంపీలు అదేవిధంగా ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా రిసార్ట్లు ఎక్కడైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వారి దగ్గరకు అంతా కూడా బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడారు. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలను తమకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలందరినీ కూడా వెనక్కి తీసుకొస్తామని చెప్తూ వారంతా కూడా బయలుదేరిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఎటువంటి పరిణామాలకు దారితీస్తానని కూడా చూడాల్సింది. మరోవైపు శశికళ వర్గం ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించి శాసనసభాపక్ష నేతను ఎన్నుకున్న పరిస్థితి. గవర్నర్ దగ్గరికి వెళ్లి ఎవరైతే ఎమ్మెల్యేల మద్దతు ఉందో దాంతో అన్ని అంశాలను కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని కూడా ప్రకటించారు. ఇటువంటి పరిస్థితుల్లో కొద్దిసేపటి క్రితం పన్నీర్సెల్వం వర్గీయులంతా కూడా ఇక్కడ నుంచి కోవత్తూరుకు బయలుదేరారు. పెద్ద ఎత్తున ర్యాలీగా వారంతా కూడా వెహికల్లో బయలుదేరిన పరిస్థితి. అయితే అక్కడికి వెళ్తే కనుక ఎటువంటి పరిస్థితులు తలెత్తాయి, పోలీసులు వారిని అక్కడి దాకా వెళ్లనిస్తారా లేదా కూడా చూడాల్సి ఉంటుంది. అయితే పన్నీర్సెల్వం మాత్రం ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నారు. ఎవరైతే మద్దతుదారులు ఉన్నారో తన అంచెలు ఉన్నారో వారందరితో కూడా మంతనాలు జరుపుతున్న పరిస్థితి. ఒకవేళ శశికళ వర్గం నుంచి వచ్చే స్టెప్స్ ని ఏ విధంగా, వచ్చే ఎత్తులను ఏ విధంగా మనం ఎదుర్కోవచ్చు అన్న అంశానికి సంబంధించి కూడా వారంతా కూడా చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే పన్నీర్సెల్వం వర్గీయులు కనుక అక్కడికి వెళ్తే ఎటువంటి పరిస్థితులు వస్తాయి, పోలీసులు వారిని ఎంతవరకు వెల్లనిస్తారని కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఆమె మరి కాసేపట్లో గోల్డెన్ బే రిసార్ట్స్ కు వెళ్లబోతున్నట్లుగా సమాచారం వస్తోంది. మరి ఆయన బయలుదేరుతున్నారా, వెళ్తున్నారా ఏంటి? రాఘవేంద్ర, ముందుగా అయితే పన్నీర్సెల్వంతో పాటు మద్దతుదారులంతా కూడా వెళ్లాలని అనుకున్నారు. అయితే చివరి నిమిషంలో ఆలోచన చెప్పండి రాఘవేంద్ర. ముందుగా పన్నీర్సెల్వం తన இன்றைக்கு தலைவராக இருக்கிற திருநாவுக்கரசர் தலைமையிலும் இதே ராஜ்பவன்ல போய் ஊழல் குற்றச்சாட்டு கொடுத்தோம். పన్నీర్సెల్వం మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యేల మద్దతు తనకుంటుందని మరోసారి ప్రకటించిన పరిస్థితి. అయితే ఇప్పటి వరకు మాత్రం 9 మంది మాత్రం ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉన్న పరిస్థితి. అయితే ఎంతవరకు ఎమ్మెల్యేలు ఇంకా కలిసి వస్తారని కూడా చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు పన్నీర్సెల్వం వర్గీయులు రిసార్ట్కు ఎక్కడైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వారి దగ్గరికి వెళ్లిన పరిస్థితి నేపథ్యంలో ఏమైనా కొంతమంది ఎమ్మెల్యేలు పన్నీర్సెల్వంకు మద్దతు ఇచ్చేందుకు వస్తారా లేదన్నది కూడా ఆసక్తికరంగా మారింది. అయితే ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకునేందుకు పన్నీర్సెల్వం ప్రయత్నిస్తున్నారు, కానీ అటువైపు నుంచి ఎటువంటి స్పందన కనిపించని పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. అయితే కోర్టు తీర్పు నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఎవరైనా పన్నీర్సెల్వంకు మద్దతు తెలుపుతారన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. యామిని, అయితే పన్నీర్సెల్వం మరి కాసేపట్లో గోల్డెన్ బే రిసార్ట్స్ కి వెళ్తున్నారు అనే సమాచారం వస్తోంది. సో మరి ఆయన వెళ్తున్నారా, బయలుదేరారా ఏంటి? పన్నీర్సెల్వం ముందుగా పన్నీర్సెల్వంతో పాటు ఆయన వర్గీయులంతా కూడా ఎమ్మెల్యేలు అన్నాడీఎంకేకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్న దగ్గరికి వెళ్లాలని ముందుగా ప్లాన్ చేశారు. అయితే చివరి నిమిషంలో పన్నీర్సెల్వం డ్రాప్ అయినట్టుగా తెలుస్తుంది. ఆయనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎంపీలంతా కూడా, కార్యకర్తలు వారంతా కూడా, నాయకులంతా కూడా, ముఖ్య నేతలంతా కూడా కొద్దిసేపటి క్రితం బయలుదేరి వెళ్లారు. అయితే వారిని పోలీసులు ఎంత దాకా వెళ్లనిస్తారన్నది కూడా చూడాల్సి ఉంటుంది. పన్నీర్సెల్వం మాత్రం తనకు సంబంధించిన మద్దతుదారులతో ప్రస్తుతం ఆయన నివాసంలో ఉన్నారు. రైట్ రాఘవేంద్ర.